ఏపీలో ఫ్రీ బస్సు ఎప్పటి నుంచి? చంద్రబాబు నాయుడు గారు సీఎం ప్రమాణ స్వీకారం చేసినారు కాబట్టి ఎన్నికల హామీలో భాగంగా ముఖ్యంగా ప్రధానమైన వాటిలలో మహిళలకు ఇచ్చిన హామీలలో ఫ్రీగా సంవత్సరానికి 3 సిలిండర్లు, అదే కాకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి ఇచ్చిన హామీ. తల్లికి వందనము అనే స్కాలర్షిప్ ద్వారా అదొక పథకం. వృద్ధాప్య పెన్షన్ నెలకి 4,000 రూపాయలు చేశారు. చివరగా మనకి మహిళలకి ఉచిత బస్సు అంటే 0 టికెట్ తోటి మహిళలకి ఫ్రీ బస్సు పథకం మేనిఫెస్టోలో హామీగా ఇచ్చారు. మరి మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసే దిశగా ఎన్డీఏ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ లో రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఫ్రీ బస్ పథకానికి సంబంధించి ఒక వారం 10 రోజుల్లో కీలకమైన నిర్ణయం తీసుకుని మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చే ఆలోచన చేస్తుంది. అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో స్టడీ చేసి ఒక రిపోర్టుని తయారు చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్న నేపథ్యంలో పల్లె వెలుగు బస్సులు, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు ఈ 2 బస్సులలో మహిళలకు ఫ్రీగా ప్రయాణం చేసే దిశగా ఎన్ని బస్సులు కావాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పర్మిట్ తీసుకోవాలి, బస్సుల సంఖ్య ఎన్ని పెంచుకోవాలి, ఏ ఏ ప్రాంతంలో రద్దీ ఉంటుంది, కొన్ని కీలకమైన సర్వేలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు పథకము అమలు జరుగుతూ ఉంది కాబట్టి ఆ రాష్ట్రాలు ఎలా అమలు చేస్తున్నారో ఆ విషయాలు కూడా పరిగణలోనికి తీసుకొని ఇప్పుడు ఫ్రీ బస్సు వల్ల ఈ 0 టికెట్ తో మహిళలు ఒక రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది ప్రయాణం చేస్తున్నారో తెలుసుకోవచ్చు. మరి ఒక రోజులో ఈ ప్రయాణం చేస్తున్న మహిళలకి టికెట్లు కొడతారు. ఈ టికెట్లు కొట్టడం వల్ల మనకి ఆర్టీసీ ఫ్రీ నడిపినందుకు ఎంత నష్టం వస్తుంది అనేది ప్రభుత్వానికి ఒక అంచనా వస్తుంది. దాని ద్వారా ఆర్టీసీకి మన ప్రభుత్వము రియంబర్స్మెంట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా 0 టికెట్ అమలు చేయాలి అనంటే ఏపీలో ప్రయాణం చేస్తున్న మహిళలందరూ ఎంతమంది ఉన్నారు ఏంటి అనే దానికోసం అని చెప్పి ఒక సర్వే కూడా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళకు సంబంధించిన ఒక ఐడి కార్డు అంటే ఆధార్ కార్డు లాంటిది వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్నారు అన్న రెసిడెన్షియల్ సర్టిఫికెట్ తో కూడిన ఒక ఐడి కార్డు చూపించి వీళ్ళు ప్రయాణం చేయవచ్చు. ఎన్డీఏ ప్రభుత్వము ఎలక్షన్స్ ముందు ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని అమలు చేసే భాగంలో మహిళలకి పెద్దపీఠం వేశారు. దాంట్లో ప్రభుత్వము ఇప్పుడు ప్రమాణ స్వీకారాలు అన్ని అయిపోయి ప్రభుత్వము అమలు చేసే పథకాలలో ముఖ్యంగా సంవత్సరానికి 3 సిలిండర్లు, ప్రతి మహిళకు 1500 రూపాయలు, తల్లికి వందనము స్కాలర్షిప్, నెలకు 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్, మహిళలకు ఉచిత బస్సు పథకం అవి ఒక వారం 10 రోజులలో కీలకమైన నిర్ణయం తీసుకుని వాటిని కొనసాగించే మార్గంలో ప్రయాణం జరుగుతాయి అని చెప్పి అమలు జరుగుతాయని సమాచారం.